ఓపెన్ కాకుండా చేస్తాం చూస్తాం అన్నా సర్టిఫికేట్ మనం ఇష్యూ చేసాము కదా ఆ సర్టిఫికేట్ ఇవ్వండి మీరు శ్రీకాంత్ కాలేజీ మాట్లాడారు సుధాకర్ సైడ్ వచ్చింది ప్రాబ్లం వస్తే ఫోన్ చేసుకొని మాట్లాడుకొని చేసుకోండి ఎలక్ట్రానిక్ కదా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫోన్ చేసి పేద ప్రజలకు పోయేది లీగల్ మెట్రాలసీ సార్ దీంట్లో ఎటువంటి బీటీ పోర్ట్ లేదు. ఓకే రైట్ మీరు చెప్పిందో లేకుండా వెళ్దాం ఇప్పుడు డైరెక్ట్ వెళ్దాం నాకు తెలిసిన ఉన్నాయి ఎవరిదైనా పర్వాలేదు రేషన్ షాప్కే రేషన్ ఏంటంటే ఇక్కడ తప్పు ఉందని అన్నారు ఇప్పుడు నేను గుంటకల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను మీకోసం నెక్స్ట్ సార్ ఇది ఉంటే అంతా కాదు సార్ ఇది కరెక్ట్ ఉంది అంటే మాత్రం అది అబద్ధమే ఎందుకంటే అలాంటి గోడౌన్లలో 100 అంటే 100లో ఖచ్చితంగా తక్కువ ఉంటాయి సార్ అన్నా ఈ మిషన్ అయితే కరెక్ట్గా ఉంది మరి రాత్రి ఇంకోటి ఏం చేసుకున్నాం మాకు ఎక్కడ బ్యాగులు ఏమైనా తక్కువ మనకు తెలియదు కానీ మిషన్ అయితే కరెక్ట్గా ఉంది మీరు ఎలా ఇస్తున్నారా తూకం వేసి ఇస్తున్నారా బ్యాగులు ఎత్తుతున్నారా ఫోటో సార్ యాక్చువల్గా మనం తీసిన ఫోటోలు కాదు సార్ 2 days బ్యాక్ కొంచెం ముందు పోండి సార్ కనిపిస్తుంది అక్కడ మీరు తూకం వేసి ఇస్తున్నారా లేకుంటే బ్యాగులు ఎత్తుతున్నారా సార్ డీల్ ఎట్లా ఒకసారి తూకు పడతారు సార్ ఆన్సర్ చెప్పన్నా తూకు పడితే తూకు వేస్తాం ఎస్ఏపీ ఏంటి తూకు వేసి ఇవ్వాలి తూకం వేసి ఇస్తే ప్రాబ్లం రాదు మీకు బ్యాగులు ఎత్తుకొని కాకండి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం చెప్తున్నాయి తూకు వేసి ఇది నాకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది సార్ అది ఆ వెయిట్ తక్కువ సార్ వెయిట్ది 50-60 కేజీ ఎక్కువ తక్కువ తీసుకుంటారు ఇప్పుడు అనుమానం వెయిట్ దాని కూడా నలిపేట్ ఇప్పుడు ఇంకోసారి ఈలేసి చెక్ చేసినా కూడా ఇప్పుడు మీకు వచ్చినటువంటి మాది మాత్రం ఎందుకు చెప్తావులే దాని గురించి చెప్పు లోడ్ వస్తుంది నీకు ఇంత క్వాంటిటీ అని నీకు ఎలా తెలుస్తుంది వాడిచ్చే బిల్లే కదా పేదలది కదా కడుపు కరెక్ట్ కాదు మీరు దయచేసి తూకం వేసి ఇవ్వండి మూటలు మాత్రం ఎత్తేయకండి మూట ఎత్తే అది ఎక్కువ తక్కువ ఉండే కూడా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ మీరేమనుకుంటారు 50 కేజీలు బ్యాగులు అని చెప్పి ఒక నీకు 50 వేసుకుంటే 250 అవుతుంది మీరు అడిపోయిన తర్వాత మూటలో తక్కువ ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అది తక్కువ ఎక్కువ ఉంటాయి అదే సార్ అందుకే పేమెంట్ వేయించుకొని తీసుకోమని రైతు దగ్గర నుంచి మళ్ళీ షెడ్కి వస్తుంది రేక్ వస్తుంది మళ్ళీ బఫర్ కూడా పోతుంది బఫర్ కూడా నుంచి మళ్ళీ లారీకి వస్తుంది లారీ నుంచి ఇట్లా రావడంలో ఇది మధ్యలో కాబట్టి గ్యాప్ వస్తుంది నా సలహా నా సూచన ఏమంటే వితౌట్ పేమెంట్ బ్యాగ్స్ మీరు తీసుకోకండి డీలర్లు ఎక్కడ సరే మేము ఆల్రెడీ ప్రెస్ మీట్ నిన్న కూడా చెప్పినాము మేము మళ్ళీ కూడా చెప్తాము మళ్ళీ అది ఇబ్బంది లేదు ఇప్పుడు ఏంటంటే దొంగ డైరెక్ట్ దొరికినాడు అనమాట మనం అది ఇది చెప్పి కాలయాపన చేసే బదులు ఒకవేళ ఇది కరెక్ట్ ఉందని అనుకుందాం ఒకవేళ బయట తప్పు ఉందని అనుకుందాం ఓ పని చేద్దాం ఏదో డీలర్ షాప్ పోదాం వాళ్ళు మూటలన్నీ ఎత్తి పెడతాము ఇది కరెక్ట్ ఉంది కదా ఇది కానీ పేమెంట్ కాకుండా ఎత్తకపోతే మీకు కరెక్ట్ ఎలా వస్తుంది పేమెంట్ వేసుకుని తీసుకుంటేనే మనకు వస్తుంది మన కరెక్ట్ వస్తుంది నీకు బ్యాగులు వేసుకుని పోతే మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు అట్లా కూడా కరెక్ట్ కాదు మీకు విషయం అర్థం కావట్లేదు నేను చెప్పేది దీంతో పెట్టి పేమెంట్ 2 సార్లు చేశారు ఎందుకంటే ఇది పెద్దది ఒకటే ఆ బల్క్ కి సంబంధించి ఒకటేసారి అంత చేయలేదు కదా 2 times పెట్టి చేశారు ఒకసారి ఒకటి మొత్తం వచ్చేసి 6,000 దాంట్లో చూడండి 6,975 వచ్చింది అర్థమైందా దీంట్లో మాకు నేను తీసుకున్న లిస్టు ఫోటో కూడా ఉంది దీంట్లో తక్కువ వచ్చింది స్టాక్ ఆడ గోడౌన్లో అట్లే ఉంది ఇప్పుడు
ఇది కరెక్ట్ అన్నారు అనుకోండి, ఆడ కరెక్ట్ ఉండాలి స్టాక్, యువతలు ఈ విషయం తప్పు ఉండాలి. అర్థమవుతుందని చెప్పేది ఏడవ చోట ఖచ్చితంగా కాదా ఫాల్ట్ అనేది ఉంది. మరి పేమెంట్ చేశారా లేకుంటే బ్యాగులు ఇస్తారా? అది పేమెంట్ చేసిన వీడియోతో సహా ఉన్నాయి, ఫోటోలతో సహా ఉన్నాయి. మంచిది మంచిది. మీకు ఇన్సీస్ ఎక్కడ క్రాస్ చెక్ చేసుకున్నారు? ముందర వేయింగ్ మిషన్ దగ్గర. అది పెద్ద కట్ట లారీ కట్ట. దానికి ఎంత 20 సార్? దానికి 20 కేజీలు ఉంటుంది, 10 కేజీలు ఉంటుంది. ఇది 500 గ్రాములు. 95 కేజీలు అయితే ఉండదు. ఉండదు. 10 కానీ 20 కానీ కెపాసిటీని బట్టి. 10-20 అంటే ఇది 500 గ్రాములు నెస్తారు. మళ్ళీ వేబిడ్జీకి నీ కెపాసిటీని బట్టి నీకు 100 టన్స్ అంటే కన్నా 20 కేజీ ఉంటుంది, 60 అంటే కన్నా 10 ఉంటుంది. 95 కేజెస్ అంటే దాదాపు 1 టన్ను. 95 కేజీస్ అది తప్పదు, అది కరెక్ట్ కాదు. మీ దగ్గర ఉండేది అదే సార్, మా దగ్గర ఆధారం అది ఉంది, గోడల్లో స్టాక్ ఉంది. ఈ రెండింటిలో యాడ్ యూజ్ చేసుకునే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్దామంటారా అక్కడికి వెళ్దామంటారా ఏది చెప్పండి. ఇది ఏంటంటే ఊరికి మబ్బ పెట్టి వచ్చేసారు కాదు, ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని మనము ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ తీసుకుంటాం. అది అన్ని 3 నెలల కింద వచ్చి చేశారని చెప్పారు. ఇన్స్పెక్షన్ చేశాను, సర్టిఫికేట్ ఇచ్చారు కదా. లైవ్ లో ఏదో కనిపిస్తుంది సర్టిఫికేట్ అంటారు సార్. మీరు సర్టిఫికేట్ వాళ్ళు అథారిటేటివ్ గా సర్టిఫికేట్ ఇచ్చారు. సరే సార్, మీరు ఇందాక ఇన్స్పెక్షన్ పంపించారా? మంచిది మంచిది. మీకు ఇన్సీస్ ఎక్కడ క్రాస్ చెక్ చేసుకున్నారు? ముందర వేయింగ్ మిషన్ దగ్గర. అది పెద్ద కట్ట లారీ కట్ట. దానికి ఎంత 20 సార్? దానికి 20 కేజీలు ఉంటుంది, 10 కేజీలు ఉంటుంది. ఇది 500 గ్రాములు. 95 కేజీలు అయితే ఉండదు. ఉండదు. 10 కానీ 20 కానీ కెపాసిటీని బట్టి. 10-20 అంటే ఇది 500 గ్రాములు నెస్తారు. మళ్ళీ వేబిడ్జీకి నీ కెపాసిటీని బట్టి నీకు 100 టన్స్ అంటే కన్నా 20 కేజీ ఉంటుంది, 60 అంటే కన్నా 10 ఉంటుంది. 95 కేజెస్ అంటే దాదాపు 1 టన్ను. 95 కేజీస్ అది తప్పదు, అది కరెక్ట్ కాదు. మీ దగ్గర ఉండేది అదే సార్, మా దగ్గర ఆధారం అది ఉంది, గోడల్లో స్టాక్ ఉంది. ఈ రెండింటిలో యాడ్ యూజ్ చేసుకునే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్దామంటారా అక్కడికి వెళ్దామంటారా ఏది చెప్పండి. ఇది ఏంటంటే ఊరికి మబ్బ పెట్టి వచ్చేసారు కాదు, ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని మనము ప్రతి సంవత్సరం తీసుకున్నాం సర్టిఫికేట్ తీసుకుంటాం. అది అన్ని 3 నెలల కింద వచ్చి చేశారని చెప్పారు. ఇన్స్పెక్షన్ చేశాను, సర్టిఫికేట్ ఇచ్చారు కదా. లైవ్ లో ఏదో కనిపిస్తుంది సర్టిఫికేట్ అంటారు సార్. మీరు సర్టిఫికేట్ వాళ్ళు అథారిటేటివ్ గా సర్టిఫికేట్ ఇచ్చారు. సరే సార్, మీరు ఇందాక ఇన్స్పెక్షన్ పంపించారా? వాళ్ళు వచ్చి చేయాల్సిన ఫస్ట్ పని సీల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా లేదా? వాళ్ళు ఏమన్నారు తెలుసా, అంతా కరెక్ట్ ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు. సీల్ వేసారా అని నేను అడిగా, అడిగితే లేదు చూడాలా అని చెప్పి వస్తున్నారు. చూస్తే సీల్ లేదు అంటారు. నేను చెక్ చేసేప్పుడు ఉంది. ఈ గ్యాప్ లో ఏం జరిగింది చెప్పు సార్. నిన్న 2 days బ్యాక్ రిపేర్ వచ్చింది సార్. ఇది ఇక్కడ లోకల్ గా చెప్తున్నాడు, ఆయన వచ్చి చేసిపోయినారు సార్. మరి ఇన్ఫార్మ్ చేయాలా? కన్సర్న్ ఆఫీసర్ లేదు, 3 నెలల నుంచి సీల్ లేదన్నాడు. వీడియో ఉంది. 2 days వచ్చినాడు సార్. ఆయనతో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. 6/11 నేను వచ్చాను, వెరిఫై చేసి అవును సార్, వెరిఫై చేసి సంతకం పెట్టాను, అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఆ రోజు. సరే సార్, మీరు చెప్పిందంటే ఇక కరెక్టే అనుకున్నాం. డీలర్ షాప్లలో పోదాం, ఒక మిషన్ తెప్పించుకున్నాం, చెక్ చేద్దాం. ఒక్కొక్క బ్యాగా ఒక్కొక్క బ్యాగే సార్. కొన్ని వేల దానిలో కేజీల్లో మార్పు వచ్చినప్పుడు మనం చెక్ చేయడం తప్పేమో సార్. తప్పేం లేదు, తప్పేం లేదు. ఇక్కడే చెక్ చేసుకోవాలి. బయటికి పోయిన తర్వాత సంబంధం లేదు, తీసుకున్న ఇక్కడే చేసుకోవాలి. అది అంతవరకు అతను హెడేక్, ఎమ్మెల్యే స్టార్ట్ ఇన్ఛార్జ్ హెడేక్. ఒకసారి అతను బయటికి పోయిన తర్వాత అంటే ఏం జరుగుతుందో భగవంతుడే మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుని అతను కొత్త వెయిట్ తీసుకుని సాటిస్ఫై అయ్యేంత వరకు ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు. అతను మీరు చూసుకోండి, ఇంత 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 ఇష్యూ అవసరమైంది, అంత నెగ్లెక్ట్గా ఉండకండి. సార్ చాలా సార్లు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎస్ఓబి ప్రకారం వితౌట్ పేమెంట్ ఇయ్యకండి మిత్రం. ఈ నుంచి పోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఏం తీసినారు ఎక్కడ తెలుస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే
నేను ఒకవేళ అబద్ధం చెప్పినా కానీ మీరు అబద్ధం చెప్తున్నారు కాదు సరే శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ నేను చెప్తున్నా అంటే వీళ్ళు కరెక్టే ఉండొచ్చు అనుకోండి, నేను తప్పే చెప్తున్నా. దీంట్లో టైమింగ్తో సహా ఉంది. ఇప్పటికీ కానీ అక్కడ చెక్ చేసుకున్నా కానీ మనకు ఆ వేమిషన్ అయినా కరెక్ట్ ఉంటుంది. గొడవల సరుకు అట్లా ఉంది. మనం బయటికి పోయిన తర్వాత దానికి కాలిబ్రేట్ చేసుకోవడం వాళ్ళ దగ్గర ఉండేది. వినండి ఇలా నాకు అర్థమైంది. నేను అప్పటికే వచ్చి మీరు చెప్తారా, అప్పుడు ఒకసారి చెప్పారు నాకు, వచ్చి అందరికి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఏదో స్టాక్ చెక్ ఇప్పుడు స్టాక్ చెక్ చేస్తాము. దీంట్లో ఏమైనా తేడా ఉందా చూడండి, మీకు చెక్ చేస్తాము. మొత్తం రకాలు వేరియేషన్ ఉంటే మీకు రావాలి. అది కాదు, నాకు బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా బుక్ ప్రకారము, దీని ప్రకారం ఫిజికల్ బ్యాలెన్స్ చెక్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పేది ఒక సవరణ చేయండి. ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రిపేర్ అన్నప్పుడు నాకు కాల్ చేయాలి, పర్మిషన్ తీసుకుని చేయాలి. వితౌట్ మై పర్మిషన్ చేయకండి. చేసినా చెప్పినా కూడా ఇప్పుడైతే మేము యాక్షన్ చేస్తాం. సో దీంట్లో అయితే ఏం లేదు కాబట్టి సంతోషం. కానీ ఏమైనా పెట్టింటే ఈ ఉద్యోగం పోయేది. లేదా ఇప్పుడు ఉన్నా లేకపోయినా కూడా బ్రీచ్ ఆఫ్ సోప్కి యాక్షన్ తీసుకుంటాం. మీరు అది రిపోర్ట్ చేయండి. ఓకే, నేను రెడీ చేస్తాను సార్.